ఒకసారి ఒక యువకుడు మహిమగల ఒక సాధువు దగ్గరకు వెళ్లి తనను ధనవంతుడిని చేయమని కోరుకుంటాడు. ఆ సాధువు అతనిని దీవించి చెబుతాడు, బిడ్డ, నువ్వు ఇంటికి వెళ్లేలోపు నీ కష్టాలన్నీ తీరి నువ్వు సుఖంగా జీవించగలిగేంత సొమ్ము నీకు దొరుకుతుంది అని. ఆ యువకుడు సంతోషంగా అక్కడ నుండి బయలుదేరతాడు. అతను అలా దారిలో వెళుతుండగా ఒక వ్యక్తి చెట్టు కింద మట్టి తవ్వుతూ కనిపిస్తాడు. ఆ వ్యక్తి అతనితో అంటాడు, ఈ చోటుకి 10 అడుగుల లోతులో కొంత బంగారం దాగి ఉంది. దానిని తీయటానికి నువ్వు నాకు సహాయం చేస్తే ఇందులో 3వ వంతు బంగారం నీకు ఇస్తాను అని చెబుతాడు. అది విని ఆ యువకుడు అంటాడు, వద్దు, దీని అవసరం నాకు లేదు. సాధువు చెప్పారు, నేను ఇంటికి వెళ్లేలోపు ధనవంతుడిని అవుతానని అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక చెరువు దగ్గర ఒక ధనవంతుడు నిలబడి ఉంటాడు. అతను ఆ యువకుడిని చూసి అంటాడు, ఈ చెరువులో ఉన్న ఒక చేప నా వజ్రాన్ని మింగేసింది. నువ్వు ఆ చేపను వెతికి నాకు పట్టి ఇస్తే ఆ వజ్రంలోని సగం విలువను నీకు చెల్లిస్తాను అని. యువకుడు ఇతనికి కూడా మునుపటి వ్యక్తికి చెప్పినట్టుగానే చెబుతాడు. తనకు దొరికే ధనాన్ని వెతుక్కుంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళాక అతను నిరాశపడతాడు. అతనికి ఏ ధనమూ దొరికి ఉండదు. అప్పుడు అతను గుర్తు చేసుకుంటాడు, దారి మధ్యలో అతను ఎంత పెద్ద అవకాశాలను కోల్పోయాడో. కాబట్టి దేవుడు మన జీవితంలో మనకు ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అవకాశాల రూపంలో మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని వరాలను స్వీకరించిన దానితో